వెల్కమ్ టు కేటీవీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అస్తవ్యస్త విధానాలు, దుందుడుకు పోకడలు అంతర్జాతీయ వాణిజ్య వృద్ధికి ఆసనిపాతాలు అవుతున్నాయి. వసుధ 4 చెరుగులా నెత్తురు పారిస్తున్న సాయుధ ఘర్షణలు, యుద్ధాలు మానవతా దీపాన్ని కొండెక్కిస్తున్నాయి. వాతావరణ మార్పులు మానవాళి భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొదటిసారి ఆఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన G20 సదస్సు ప్రపంచ ప్రగతికి ప్రతిబంధకాలు అవుతున్న సమస్యలను కలసిగట్టుగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చింది. అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ అన్న ఐక్యతా స్ఫూర్తిని స్ఫురింపజేస్తూ పరస్పర సంఘీభావం, సమానత్వం, స్థిరత్వం ద్వారా సమ్మిళిత ప్రగతిని సాధించగలమని సృష్టీకరించింది. ఇలా ఒకరికొకరుగా విశ్వమానవ కళ్యాణానికి ప్రోధి చేసే సమిష్టి కృషిని కాలదన్నుతున్న ట్రంప్ వాతావరణ మార్పులు బూటకమంటూ ప్యారిస్ ఒప్పందం నుంచి ఇప్పటికే వైదొలిగారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులను రాచిరంపాన పెడుతున్నారని ఆరోపిస్తూ G20 సభకు డుమ్మా కొట్టారు. జోహానెస్బర్గ్ తీర్మానంలో పర్యావరణ అంశాలుండడం పైన గుడ్లురిమారు. ట్రంప్ హుంకరింపులను తోసిరాజంటూ ప్యారిస్ ఒప్పంద సమర్థ అమలుకు G20 దేశాలు కట్టుబాటు చాటడం హర్షణీయం. వాతావరణ మార్పుల విపరిణామాలను ఎదుర్కొనేందుకు నిధుల ప్రవాహం పెరగాలన్న G20 అకాలక్ష వాస్తవ రూపం దాల్చడం విశ్వశ్రేయానికి ప్రాణావసరం. పరాయి దేశాల సమగ్రతను, సార్వభౌమత్వాన్ని తృణీకరించడం, విస్తరణ కాంక్షతో రావణ కాష్టాలను రాజేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. జోహానెస్బర్గ్ G20 భేటీ సైతం అదే కీలకాంశాన్ని పునరుద్ఘాటించింది. కానీ వినసొంపైన ఇలాంటి తీర్మానాలన్నీ మాటలకే పరిమితం అవుతుండడం విదారకరం. అభివృద్ధిలో దేశాల మధ్య అసమానతలు తొలగాలంటే AI వంటి ఆధునిక సాంకేతిక ఫలాలు అందరికీ చేరువ కావాలన్న G20 ఉద్ఘాటన అక్షర సత్యమే. అదే సమయంలో వ్యక్తులు, సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తున్న వాటి దుర్వినియోగాన్ని కట్టడి చేయాల్సిందే. G20 సారథిగా గతంలో తాను ముందుకు తెచ్చిన ప్రధాన అంశాలను ఈసారి తీర్మానంలోనూ ప్రతిఫలింపజేయడంలో ఇండియా కృతకృత్వం కావడం గమనార్హమైన మరో విశేషం. వాటిలోని భద్రతా మండలి సంస్కరణ డిమాండ్ ప్రతిసారి ప్రతిపాదనకు పరిమితమవుతుండడమే దురదృష్టకరం. పరిశీలనల మేరకు 2023తో పోలిస్తే నిరుడు ఉగ్రదాడులు 58 నుంచి 66 దేశాలకు పాకాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతికి ప్రథమ శత్రువైన ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించబోమని G20 దేశాలు ప్రతినబూనాయి. యువతను నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలు ముష్కర మూకలకు కాసులు కురిపిస్తున్నాయి కాబట్టి డ్రగ్స్, టెర్రరిస్టుల బంధానికి సమాధి కట్టాలన్న ప్రధాని మోదీ పిలుపు ఆవశ్యం, ఆచరణీయం. పర్యావరణ మార్పుల మూలంగా మరింతగా కోరచాస్తున్న వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవాలంటే సరిహద్దులకు అతీతంగా ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రతిస్పందన దశాన్ని సిద్ధం చేసుకోవాల్సిందే. వ్యవసాయం, చేపల వేట, విపత్తు నిర్వహణలలో వర్ధమాన రాజ్యాలు మెరుగ్గా రాణించాలంటే మోదీ సూచించినట్లు G20 దేశాలు తమ ఉపగ్రహ సమాచారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుబాటులో ఉండాల్సిందే. ఏది ఏమైనా G20 తీర్మానాల్లో ప్రకటితమయ్యే ఘన సంకల్పాలన్నీ క్షేత్రస్థాయిలో సాకారమైనప్పుడే ఆ కూటమి శిఖరాగ్ర సదస్సుల లక్ష్యం నెరవేరుతుంది.